భారతదేశంలో బహుమతి పత్రాన్ని గిఫ్ట్ డీడ్ నమోదు చేయడానికి మీరు పాటించవలసిన ప్రక్రియ ఇది. 1. బహుమతి పత్రం తయారు చేయడం. డ్రాఫ్ట్ ప్రిపరేషన్. ముందుగా బహుమతి పత్రం గిఫ్ట్ డీడ్ యొక్క డ్రాఫ్ట్ను సృష్టించండి. ఈ పత్రంలో ఇవ్వబోయే ఆస్తి వివరాలు, బహుమతిదారుడు మరియు స్వీకరించేవారి వివరాలు, బహుమతి ఇవ్వడానికి కారణం మొదలైన విషయాలు ఉండాలి. 2. బహుమతి పత్రాన్ని నోటరీ చేయడం. బహుమతి పత్రం నోటరీ చేయించాలి. దానిని నోటరీ చేసిన తరువాత మాత్రమే చట్టబద్ధంగా గణిస్తారు. 3. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయడం. బహుమతి పత్రం నోటరీ అయిన తరువాత సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాన్ని నమోదు చేయాలి. దీనికోసం మీరు ఇన్కమ్ ట్యాక్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పత్రంలోని ఆస్తి యొక్క అన్ని ఆధారాలు మరియు అవసరమైన ఫీజులను చెల్లించాలి. 4. అవసరమైన పత్రాలు, పన్ను రసీదులు, మున్సిపల్ పన్ను రసీదులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు మీ పత్రం యొక్క అసలు నకలు మరియు జిరాక్స్ కాపీలు సిద్ధంగా ఉంచుకోండి. 5. స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు. బహుమతి పత్రాన్ని నమోదు చేయడానికి స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు రాష్ట్రం ఆధారంగా మారుతుంది. 6. పత్రాల సమర్పణ. అన్ని పత్రాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించండి. సబ్ రిజిస్ట్రార్ ఆ పత్రాలను పరిశీలించి చెల్లింపులను తనిఖీ చేస్తారు. 7. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత సబ్ రిజిస్ట్రార్ ఆ పత్రాన్ని పరిశీలించి అన్ని డాక్యుమెంట్లు సరైనట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. బహుమతి పత్రం మీద సబ్ రిజిస్ట్రార్ సంతకం చేసి ముద్ర వేస్తారు. 8. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. చివరగా రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను పొందవచ్చు. ఈ విధంగా మీరు భారతదేశంలో బహుమతి పత్రాన్ని చట్టబద్ధంగా నమోదు చేయవచ్చు.